చాలామందే వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. మా కొత్తిల్లు చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదే మా ఇల్లు ఇప్పుడు కదా, చెప్పు నువ్వు చెప్పు. ఇదే మా కొత్తిల్లు మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూసి చెప్పమ్మా. హిహి అవును కాదు, ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 3 years అయింది, కానీ ఆగిపోయింది. అంటే రీజన్ కూడా ఏం తెలియదు, అట్లా ఆగిపోయింది అంతే. అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మేము. మళ్ళీ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయిపోవాలి, కంప్లీట్ అయిపోవాలి అని చెప్పి 2020 మార్చ్లో ఉగాది టైంలోనే అనుకుంటా కదక్క. కాదు రాఖీ పౌర్ణమి అప్పుడు బోర్ వేయించారు. అప్పుడే బోర్ వేయించారు. తర్వాత 2020 బోర్ వేపిస్తే తర్వాత ఇప్పుడు 3 years 4 years 25 years 4 years సక్సెస్ఫుల్లీ 4 years. పాపం ఇట్లే మా డోరు రాంగ్ డోర్ అప్పటి నుంచి ఇట్లే ఉంది. ఎక్కడ స్టార్ట్ చేసేది? ఎక్కడ స్టార్ట్ చేసేది ఇప్పుడు? ఇక్కడేనా? ఎక్కడైనా క్లాప్స్. ఇటుక కూడా ఏంది చిన్నగా క్లాప్స్ కొట్టుగా కూడా కొట్టమా. బ్లౌజ్ ఏమో అవపడుతుంది. లోపలికి పో, అట్లే లోపలికి పో. మరి ఎందుకు వచ్చినావు బయటికి? నువ్వు చెప్పు, ఎందుకు వచ్చినావు బయటికి? సరే పో, అట్లే లోపలికి పో. వద్దు, ఇక్కడ అంతా ఓపెన్ ఉంది, ఇగో చూడు, మళ్ళీ కింద పడిపోతాం. ఓపెన్ కిచెన్. నా చిట్టి తల్లి పుట్టి 5 years అయింది. పుట్టిన తర్వాత మా అత్తయ్య వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇంకా 2020లో కరోనా వైరస్ వచ్చింది. నా చిట్టి తల్లి పుట్టగానే 2 monthsకి అంతా అల్లకల్లోలం అయిపోయింది. చాలా మంది జీవితాలు చేంజ్ అయిన ఇయర్ అది. అట్లే మా జీవితం కూడా చాలా చేంజ్ అయిపోయింది. చిన్న పాపని తీసుకొని హైదరాబాద్లో ఎట్లా ఉంటాం అని చెప్పేసి, నా చిట్టి తల్లి స్కూల్కి వెళ్ళే టైంకి సిటీకి వెళ్ళిపోవచ్చులే, అప్పటి వరకు ఇక్కడ ఇల్లు కట్టుకొని 4 years ఊర్లోనే ఉండిపోదాం అనుకున్నాం. ఇంకా వెంటనే మా అత్త మామలు వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు. అంటే స్లాబ్ వేసేసారు, గుమ్మం కూడా పెట్టేసినాం. సడన్ గా గుమ్మం పెట్టిన తర్వాత ఏమైందో తెలియదు, కానీ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. అంటే కొంచెం మా అత్త మామ వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వచ్చింది, కట్టే అంత డబ్బులు లేక ఆపేసారు. అయితే మీకు డౌట్ రావచ్చు, ఉండడానికి కొత్తిల్లే కావాలా? మీ అత్త మామ వాళ్ళ ఇల్లు ఉంది కదా, అక్కడ అడ్జస్ట్ అవ్వచ్చు కదా అని. ఒక కిచెన్, ఒక బెడ్రూమ్, ఒక హాల్, ఈ 3 రూమ్లే ఉన్నాయి. 5 years కాదు 8 years నుంచి అడ్జస్ట్ అవుతూనే ఉన్నాం. కానీ ఫ్యామిలీ పెద్దగా అయిపోయింది కదా, దసరా హాలిడేస్ వస్తాయి, సమ్మర్ హాలిడేస్ వస్తాయి, సంక్రాంతి హాలిడేస్ వస్తాయి. ఇన్ని డేస్ ఉండాలంటే మనకంటూ ఒక ఇల్లు ఉండాలి కదా. ఇల్లే అవసరం లేదు, సపరేట్ గా ఒక రూమ్ ఉన్నా చాలు. ఫస్ట్ మేమేమనుకున్నామంటే ఒక రూమ్ కట్టుకుందామని అనుకున్నాం. ఇంకా వద్దు, ఒక్కసారి కడితే మళ్ళీ కూల్ చేయలేం కాబట్టి ఇంకా కట్టుకుంటే మంచిదే కట్టుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఆగొద్దు అని నా చిట్టి తల్లి ఉంది కదా మహాలక్ష్మి, తనతోని మళ్ళీ స్టార్ట్ చేయించినాం. ఇంకా ఎప్పుడైతే చేయబెట్టిందో అప్పటి నుంచి వర్క్ నాన్ స్టాప్గా అవుతూనే ఉంది. నిజంగా మాకు ఈ ఇల్లు 3 monthsలో కంప్లీట్ అయింది అనుకోండి. అంటే చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా చేయించి మంచిగా పెద్దగా గ్రాండ్గానే గృహప్రవేశం చేసుకుందాం అనుకున్నాం. దాంట్లోనే ఇంకా చాలా ప్లాన్స్ ఉండే మాకు. కానీ ఏమైందంటే సడన్ గా ఊర్లో అందరికి ఒక పండుగ వచ్చింది, అదే ధ్వజస్తంభం ప్రతిష్ఠించేది. June 6th 7th 8th 6th ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు, 7th మేము ఇంటి గృహ ప్రవేశం చేసుకుందామని డిసైడ్ అయినాం. అందుకే అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తా అన్న కదా, ఇదే. మనకంటూ ఒక ఇల్లు ఉంది అంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, అది కూడా ఎవరి మీద ఆధారపడకుండా మనంతట మనమే కట్టుకుంటే ఆ తృప్తే వేరు అసలు. ఫైనల్గా ఇవాళ మా ఇంటి గృహప్రవేశం. నేను మా ఆయన చాలా కష్టపడి, చాలా మాటలు పడి, ఎన్ని మాటలు పడ్డామో, ఎన్ని కష్టాలు పడ్డామో ఆ దేవుడికే తెలుసు.
లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఎట్లా బాగుపడతారో మేము చూస్తాం అన్నట్టు చాలామంది చాలా మాటలు అన్నారు. ఇవాళ వాళ్ళ కళ్ళ ముందే గృహప్రవేశం చేసుకుంటున్నాం. ఫైనల్లీ డ్రీమ్ కమ్ ట్రూ. మీకు ఇంకోటి కూడా చెప్పాలి, 6 monthsలో ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్తా మీకు. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. అంటే నిజానికి మేమిద్దరం ఒకరికొకరు తోడుగున్నామనే ఇంతవరకు ముందుకు వచ్చినామేమో అని అనిపిస్తుంది. లైఫ్లో నేను వింటూ ఉన్నా కదా, లవ్ మ్యారేజెస్ ఎక్కువ రోజులు కలిసి ఉండరు, అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ రోజులు కలిసి ఉండరు, ఎక్కువ రోజులు హ్యాపీగా ఉండరు, చాలా సఫర్ అవుతూ ఉంటారు. పెద్దలు చేసిన పెళ్ళియే, అంటే పెద్దలు నిర్ణయించి చేసిన పెళ్ళియే లైఫ్ లాంగ్ ఉంటుంది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎందుకు విడిపోతారంటే, అక్కడ తల్లిదండ్రులు సజెషన్ తీసుకోకుండా నా ఇష్టంతో నేను లవ్ చేసుకున్నా కాబట్టి ఇష్టంతో నేను వదిలేస్తున్నా అన్నట్టు ఈజీగా విడిపోతారు. అదే పెద్దలు నిర్ణయించి పెళ్ళి చేస్తే వాళ్ళ సజెషన్స్ తీసుకొని ఇట్లా చేస్తుండు, అట్లా చేస్తుంది అని చెప్పి వాళ్ళకి ఫస్ట్ చెప్పిన తర్వాతనే వాళ్ళు ఏదో ఒకటి సార్ట్అవుట్ చేసి మన ప్రాబ్లమ్స్కి మనం మళ్ళీ కలిసి ఉండేటట్టు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మళ్ళీ కలిసి ఉండేటట్టు చేస్తారు. కానీ లవ్ మ్యారేజెస్లో అట్లా ఉండదు. సెల్ఫ్ డెసిషన్స్ అన్నీ. ఆ సెల్ఫ్ డెసిషన్స్లో కూడా మనము ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకొని, సరే ఇప్పుడు నువ్వు ఇట్లా చేసినావు కదా అని చెప్పి ఇంకొకరు సారీ చెప్పేస్తే అయిపోతుంది కదా, అక్కడ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోతుంది, ప్రాబ్లమ్ సాల్వ్, అంతే. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మేము లవ్ చేసుకొని చాలా 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 ఇయర్స్ అయింది. మా లవ్ స్టోరీ కోసం చాలామంది పిచ్చగా వెయిట్ చేస్తున్నారని కూడా తెలుసు, రిసెప్షన్ వీడియో కోసం కూడా వెయిట్ చేస్తున్నారని తెలుసు. ఒక మంచి రోజు చూసుకొని నేను మా ఆయన ఇద్దరం లవ్ స్టోరీ చెప్తాం మీకు. ఏంటక్క ప్రతిసారి చెప్తా అంటూ అసలు చెప్పట్లే అని చెప్పి మీరు అనుకోవచ్చు. అంటే మాదేం పెద్ద గొప్ప లవ్ స్టోరీ అయితే కాదు, అందులోనే నార్మల్ రొటీన్. కానీ ఆ లవ్ స్టోరీ చెప్పాలి అని అంటే కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే చాలామందికి చాలా సీక్రెట్స్ తెలియదు, మా ఇంట్లో వాళ్ళకు కూడా. మేము కనుక రివీల్ చేస్తే చాలామంది మా ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అవుతారు, అన్ని సీక్రెట్స్ ఉన్నాయి. కాకపోతే మేము లవ్ చేసుకున్నాం, జెన్యూన్గా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అని అనుకున్నాం, కలిసి ఉన్నాం, అంతే. సరే, మా ఇద్దరికి పుట్టిన చిట్టి పాప ఏది కనిపిస్తలేదు అని వెతుకుతున్నారా? చిట్టి పాప ఇంకా పడుకొనే ఉంది. అంటే ముందు రోజు చాలా అలసిపోయినాం అందరం, ధ్వజస్తంభం ప్రతిష్టాపన అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ డేకి 3 o'clock లేచి నేను రెడీ అయ్యి 5 o'clock సత్యనారాయణ స్వామి వ్రతం అయితే స్టార్ట్ చేసేసినాం. ఏంటి చుట్టాలు ఎవరు లేరు అని మీరు అనుకోవచ్చు. ఇంకా ఈ పూజ సాటర్డే చేసుకున్నాం, ఎట్లా సండే అందరు చుట్టాలకి ఇన్వైట్ చేసినాం కాబట్టి ఇంకా సాటర్డే ఎవరికి పిలవకుండా, పెద్ద ఆర్భాటం చేయకుండా, నార్మల్గా సింపుల్గా క్యూట్గా ఇట్లా చేసుకున్నాం. మా 2 ఆడపడుచులు, 2 అన్నయ్యలు, మా అత్తమ్మ, మా మామ, నేను, మా ఆయన. మీరందరూ ఉన్నారు కరెక్టే, మరి మా తోటికోడలు ఎక్కడికి వెళ్ళింది అని మీకు డౌట్ రావచ్చు. రెడీ అవ్వు అని చెప్తూ ఉంటే ఎక్కడ అస్సలు రెడీ అవ్వదు. ఇంకా వచ్చేవన్నీ మూడాలు కాబట్టి ఇట్లా చేసుకోవాల్సి వచ్చింది. ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాం. మీరు అనుకోవచ్చు, ఇంకా ఇల్లు కట్టుకున్నారు కదా ఇక్కడే ఉండిపోతారా, ఊర్లోనే ఉండిపోతారా అనేసి. అట్లేం లేదు. వీకెండ్స్లో, సమ్మర్ హాలిడేస్లో, దసరా హాలిడేస్లో ఏమైనా హాలిడేస్ వచ్చినాయి అని అంటే హ్యాపీగా ఇక్కడ ఊర్లో ఉండి కొన్ని డేస్ అట్లా టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా అని దానికోసమే ఊర్లో ఇల్లు కట్టుకున్నాం. ఇంకా చాలా చాలా షేర్ చేసుకోవాలని ఉంది, చాలా చాలా చెప్పాలి అని ఉంది. మీరు వెయిట్ చేస్తూ ఉండండి, చాలా వీడియోస్ ఇంకా ముందు వచ్చేస్తూనే ఉంటాయి, చాలా సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. సరే, మా ఇంటి గృహప్రవేశం అయింది కాబట్టి మీకు కూడా దావత్ ఇద్దాం అనుకుంటున్నా. గివ్ అవేలో ఏమి ఇవ్వాలో మీరు కామెంట్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ అంటే నా ఇంటోళ్ళు 30 లక్షల మంది. 30 లక్షలకి పెట్టే అంత లేదు, కాకపోతే కొంతమందిని పిక్ చేసుకొని వాళ్ళకి గివ్ అవేలో ఏదైనా సరే కొంచెం కాస్ట్లీది ఇవ్వాలి అనుకుంటున్నా. సరే, ఏది ఇస్తే బాగుంటుంది మీరే చెప్పండి. ఇంత పెద్ద ఇల్లు కట్టినాం, దావత్ ఇవ్వకపోతే ఫీల్ అవ్వరా మరి మీరు? ఇంకా వర్క్ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది కాబట్టి వర్క్ జరుగుతూనే ఉంది. సో అందుకే మేము ఇంకా పూజ చేసి అప్పుడప్పుడే ఇంకా దేవుడికి అంత ప్రసాదం అంతా పెట్టేసిన తర్వాత, నైవేద్యం పెట్టిన తర్వాత కదిలిచ్చేసినాం ఇంకా. సరే, మరి మొత్తం ఇల్లు చూడాలి అని అనుకున్నారా? ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎట్లున్నాయి, ఏంటి, మేము ఎట్లా కన్స్ట్రక్షన్ చేయించినాం అనేది మీకు ఇప్పుడు చూపించేస్తాం. మరి వచ్చేయండి. ఇక్కడ కింద మా అత్తయ్య వాళ్ళ ఇల్లు, అంటే మా ఇల్లే అనుకోండి. ఒకటి కిచెన్, బెడ్రూమ్, హాల్. బెడ్రూమ్లో ఇంకా మా తోటికోడలు పడుకుంటుంది, హాల్లో మా అత్తయ్య వాళ్ళు పడుకుంటారు, అండ్ కిచెన్.
మొత్తం హోమ్ టూర్ కింద నుంచి పైన వరకు ఒకరోజు చేసేస్తాం మీకు. కాకపోతే ఇప్పుడు ఏమేమి కట్టించినాం ఏంటి మీరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉండొచ్చు కదా, ఏంది అట్లే 4 గోడలు చూపించేసినాం అయిపోయిందా, మరి మేము ఎట్లా ఇల్లు చూసేది అని మీరు అనుకోవచ్చు. ఈ డోర్ డిజైన్ నేనే సెలెక్ట్ చేసిన, కలర్ ఇంకా అవ్వలేదు. కలర్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం చూపిస్తా. ఇది మొత్తం హాల్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇప్పుడు నేను చూపించేది. మేమే దగ్గరుండి ప్లాన్ చేసుకొని సెల్ఫ్లు ఎట్లా రావాలి, ఎక్కడ ఏది రావాలి అనేది నేను మా ఆయన ప్లాన్ చేసే, అంటే ప్లాన్ చెప్పి కట్టించుకున్నాం. అన్నిటికంటే ఎక్కువగా ఈ దేవుడి గది నాకు చాలా నచ్చుతుంది, ఎందుకంటే పైన స్వస్తికి వచ్చింది అండ్ ఈ టైల్స్ కూడా దేవుడిది నామాలు వచ్చినాయి, వెంకటేశ్వర స్వామిది, చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా ఓపెన్ కిచెన్, పెయింటింగ్ ఇంకా అవ్వలేదు, కలర్ అవుతూనే ఉంది. సో అందుకని ఆ సామాన్లన్నీ అట్లున్నాయి, ఏం పట్టించుకోకండి, వాటిని ఇగ్నోర్ చేయండి. ఇక్కడ ఈ ప్లేస్లో వాష్ బేసిన్ వస్తుంది. ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ ఈ విండోస్ నుంచి చూస్తుంటే కొండలు చాలా మంచిగా కనిపిస్తాయి. ఇంకా మేము ఒకటే అనుకున్నాం, ఏదైనా సరే వైటే ఉండాలి, ఎక్కువ కలర్స్ ఉండొద్దు, ఆడ్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా ఓన్లీ మేము వైట్ కలరే సెలెక్ట్ చేసినాం. వైట్ పెయింట్ గోడలకి కానీ లేకపోతే కింద ఫ్లోర్ టైల్స్ అయినా సరే వైటే ఉండాలి అనేసి అనుకున్నాం. ఎందుకంటే లైట్ ఎక్కువగా వస్తుంది, వైట్ కలర్ ఉంటే లైట్ కలర్స్ ఉన్నా కానీ లైటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇంట్లో. ఇప్పుడు పైన ఫ్లోర్ చూపిస్తా. ఇంకొకటి సెకండ్ ఫ్లోర్. ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళు నిజం చెప్తున్నా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే, ఈ ప్లేస్ చూడగానే అబ్బబ్బబ్బా ఇట్లుండాలి ప్లేస్ అంటే అని చాలామందికి నచ్చేసింది. వచ్చిన ప్రతి ఒక్కరు అదే చెప్తారు, ఎంత బాగుంది ప్లేస్ అని చెప్పి. అయితే ఇది మేము ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవడానికి, లేకపోతే ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు ఈ రూమ్లో వచ్చి కూర్చొని తినడానికి ఇట్లా ప్లాన్ చేసినాం మేము. లేకపోతే ఏదైనా ప్రొజెక్టర్ కానీ లేకపోతే స్టూడియో రూమ్ నాకు చాలా అవసరం కాబట్టి స్టూడియో రూమ్ అయినా డాన్సింగ్ రూమ్ అయినా వర్షం వచ్చినా ఏమైనా వచ్చినా కానీ దీంట్లో డ్యాన్స్ చేసుకోవచ్చు అని అట్లా రూమ్ ప్లాన్ చేసినాం. పైన సెకండ్ ఫ్లోర్, బయట బాల్కనీ, కూర్చోడానికి ఆ సోఫా కూడా నేనే ప్లాన్ చేసిన అండ్ ఈ చెట్లు కూడా నేనే ప్లాన్ చేసిన. అంటే ఇక్కడ చెట్లు వస్తాయి, చిన్న చిన్న ప్లాంట్స్ వస్తాయి. ఏంటంటే ప్లాంట్స్ చూస్తూ ఉంటే ఆ కొండలు అవన్నీ చూస్తూ ఉంటే ఏదో తెలియని హ్యాపీనెస్, మనసుకి కొంచెం ఏదైనా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. మనం ఎంత స్ట్రెస్ ఉన్నా సరే ఇట్లా కూర్చొని ఆ ప్లాంట్స్కి చూస్తూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ కమాన్ దగ్గర గుడి కనిపిస్తుందా, అది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ గుడి పక్కన చిన్న ఇల్లు కనిపిస్తుందా, అది మమ్మీ వాళ్ళ ఇల్లు. ఇది మన ఇల్లు. ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ నించున్నప్పుడు ఆ గాలి మనకి టచ్ చేసి వెళ్తుంటుంది కదా, అబ్బబ్బబ్బబ్బా ఫీలే వేరు అసలు. సరే ఇప్పుడు మనము పైనకి వెళ్ళిపోదాం. అది థర్డ్ ఫ్లోర్లో ఏమీ లేదు, జస్ట్ చుట్టూ వ్యూ చాలా బాగుంటుంది. ఆ వ్యూ మీకు చూపించాలని చెప్పేసి పైనకి వచ్చేసిన. సరే కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత హోమ్ టూర్ చేసేద్దాం, మేకింగ్ వీడియో కూడా చేసేద్దాం. ఇక్కడ ఎవరో ఎక్స్ట్రా పర్సన్ కనిపిస్తున్నారు. పూజ అంతా కంప్లీట్ అయిపోయి దేవుడిని కదిలించేసిన తర్వాత మెల్లగా లేచి నా దగ్గరకు వచ్చింది నా చిడతల్లి. ముఖం వేసుకుంది మా పాప, ఇప్పుడే లేచింది, ఇప్పుడే తెల్లారింది. గుడ్ మార్నింగ్.